శ్రీమాత్రే నమః. జనవరి 18వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం పుష్యమాసం ఉత్తరాయణం హేమంత ఋతువు గురువారం. తిథి అష్టమి. రాత్రి 1:12 వరకు. నక్షత్రం రేవతి. ఉదయం 8:28 వరకు. అమృతకాలం ఉదయం 7:43 వరకు. తిరిగి రాత్రి 12:24 నుంచి 1:55 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:26 నుంచి 4:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుంచి 11:15 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:01 నుంచి 3:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6:45. సూర్యాస్తమయం సాయంత్రం 6:02. ఈరోజు విశేషం అష్టమి గురువారం. ఈ గురువారం చాలా విశేషమైన రోజు. అంతేకాదండి, గురువారం నాడు దత్త ఆరాధన చేయడం, దత్త ఉపవాసం చేయడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఎవరైతే ఈ రోజున దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వాళ్ళకి యోగదాయకమైన రోజు ఇది. అలాగే చాలామంది పిల్లలకు చదివింది గుర్తుండదు, ఇట్టే చదివింది మర్చిపోతారు. అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల చదివినవి గుర్తుంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతం అవుతుంది. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు. ముఖ్యంగా గురువులను అస్సలు నిందించకూడదని పండితులు అంటున్నారు. అలాగే ఈ మాసంలోనే రైతులకు పంట చేతికి వచ్చే కాలం. రైతన్నలు లక్ష్మీదేవిని ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి రూపంలో విష్ణుమూర్తి సమేతంగా పూజిస్తారు. ఇలా చేస్తే సంపద కలిసి వస్తుందని నమ్మకం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో 1-2 ప్రధాన సమస్యలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. దూర ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. మనోబలంతో పనులు పూర్తి చేయండి. ఒక సమస్య తొలగుతుంది. ధర్మ మార్గంలో శాంతి లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. సౌమ్యంగా మాట్లాడాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పెండింగ్లో ఉన్న ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. దేవతా గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అభీష్ట సిద్ధి కలుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధువులతో సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ధన చింతన ఉండదు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అన్ని విధాల సుఖాన్ని పొందుతారు. అద్భుతమైన విజయం సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో పదవీ యోగం సూచితం. అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రమించాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంగారు భవిష్యత్తు లభిస్తుంది. విజ్ఞానవంతులవుతారు. కుటుంబ పరంగా ఆనందించే అంశాలు ఉంటాయి. వ్యాపారం కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా కొన్ని ఖర్చులు ముందుకు రావచ్చు. బరువు బాధ్యతలు పెరిగినా కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన రోజు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు రాశి వారికి ధనలాభం ఉంది. ఇంతవరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేపీ తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తగ్గుతాయి. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు. లక్ష్యం నెరవేరాలంటే విపరీతమైన కృషి అవసరం. తెలివితేటలతో విఘ్నాలను అధిగమించాలి. సమయం, సందర్భం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దృఢ సంకల్పాన్ని వీడవద్దు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆవేశపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. ధర్మ మార్గం వీడవద్దు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం, అధికారుల ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగినా సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగుతాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. పలు మార్గాల్లో విజయం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. తొందర పనికిరాదు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుదలకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఉంటాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను అధిగమిస్తారు. కీర్తి ప్రతిష్టలు సంపాదించే కాలమిది. గృహ, వాహనాది యోగాలు సిద్ధిస్తాయి. వ్యాపార లావాదేవీలు సజావుగా సాగుతాయి. నూతన ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఉద్యోగులకు పని భారం తప్పదు. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో సమయం వృధా అవుతుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ, పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు శ్రమించాలి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. లక్ష్మీ దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి విశేషమైన శుభాలు ఉన్నాయి. ఓర్పుతో ఉపయోగించుకోవాలి. ఉద్యోగంలో ప్రోత్సాహం ఉంటుంది. మొహమాటం వల్ల నష్టం వాటిల్లుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని లాభాలు చేతికి అందివస్తాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఇంట, బయట బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పనుల్లో ఆలస్యం గోచరిస్తుంది. బాధ్యతల నిర్వహణలో ముఖ్య వ్యక్తుల సలహా అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థల్లో అవకాశం దొరుకుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. నవగ్రహ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు. స్థిర బుద్ధితో పనిచేస్తే విశేష శుభం జరుగుతుంది. ఉద్యోగంలో తెలియని ఒత్తిడి ఉంటుంది. సున్నితంగా సంభాషించాలి. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి. దగ్గర వారితో విభేదాలు రానియవద్దు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. మీ ఆలోచనలు, నిర్ణయాలు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొన్ని వివాదాలు, సమస్యలు సర్దుబాటవుతాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఆనందించే అంశం ఉంటుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆర్థికంగా స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది.
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయుల రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యత ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలు శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం పొందుతారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఆదిత్య హృదయం చదవండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో తగ్గుతుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆదాయ ప్రయత్నాలు సఫలమవుతాయి. బాకీలు వసూలవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల ప్రశంసలు అందుతాయి. కాలం ఆనందంగా గడుస్తుంది. సకాలంలో నిర్ణయం తీసుకోవాలి. గందరగోళ పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి. ఒక మంచి జరుగుతుంది. ఆపద తొలగుతుంది. వివాదాలకు ఆస్కారం ఉంది. సౌమ్య సంభాషణ మేలు చేస్తుంది. ఇంట్లో వారి సూచనలతో ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళాలి. సమాజంలో పేరు సంపాదిస్తారు. మంచివారి సాహచర్యంతో పనులు పూర్తవుతాయి. శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు. పెద్దల సలహాలు పాటించండి. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు చేస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ శక్తినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శ్రేష్టమైన సమయం. మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శత్రు బాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని విధాలా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికార లాభం సూచిస్తుంది. అపోహలు తొలగుతాయి. ప్రారంభించిన కార్యాలు పూర్తవుతాయి. వ్యాపారంలో కలిసి వస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ గృహ వాహనాది శుభయోగాలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అయితే పాత బాకీలు ఆలస్యంగా వసూలవుతాయి. తలపెట్టిన పనుల్లో కొంత జాప్యం జరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది. శుభకార్యాల మీద బాగా ఖర్చు అవుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. కొత్త వస్తువులు కొంటారు. ఇబ్బందులతో ప్రయాణాలు వాయిదా పడవచ్చు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనస్సు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కొత్త పనులు ప్రారంభించే ముందు 1-2 సార్లు ఆలోచించండి. కోర్టు ఫలితాలు అనుకూలంగా వస్తాయి. సూర్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలు ఉండవు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆశించిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. బాధ్యతలను చక్కగా నిర్వర్తించండి. అభిష్ట సిద్ధి కలుగుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రతి పని లోతుగా ఆలోచించి చేయండి. ఆపదలు ఉంటాయి. బుద్ధి బలంతో అధిగమించాలి. సమిష్టి కృషి ఫలిస్తుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాములకు చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది.
నవగ్రహ శ్లోకాలు పఠించండి. మనోబలం లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. శ్రమను బట్టి ఫలితం ఉంటుంది. కాబట్టి బాగా కృషి చేయాలి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. తోబుట్టువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. ఉద్యోగం అనుకూలిస్తుంది. సున్నితమైన అంశాల్లో లోతుగా స్పందించవద్దు. బాధ్యతలను పూర్తి చేయండి. వ్యాపారంలో ఎవరిని నమ్మవద్దు. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా చూసుకోండి. తలపెట్టిన కార్యాలు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరును పొందుతారు. స్నేహితుల పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవండి. శాంతి పెరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారు ఈరోజు అద్భుతమైన శుభయోగం పొందుతారు. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో వేగం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. బ్రహ్మాండమైన ఫలితాన్ని పొందుతారు. వివాదాలు తొలగుతాయి. మీ వల్ల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. వ్యాపారంలో విశేషమైన లాభం ఉంటుంది. స్వయం కృషితో లక్ష్యాన్ని చేరండి. నలుగురికి సహాయపడతారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పొందుతారు. పదోన్నతి స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. విద్యార్థులకు శ్రమ ఎక్కువ అవుతుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. నలుగురికి సాయపడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఖర్చులపై నియంత్రణ అవసరం. భూ లావాదేవీలు కలిసి వస్తాయి. లక్ష్మి ఆరాధన శ్రేష్టం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు కోరికలు నెరవేరుతాయి. మీరు అనుకున్న స్థాయిలో అభివృద్ధి ఉంటుంది. విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. డాక్టర్లు లాయర్లు వంటి వృత్తి నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది. మాట చెల్లుబాటు అవుతుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బుద్ధి బలంతో అధికారులను మెప్పిస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. అపోహలు తొలగుతాయి. కాలం సహకరిస్తుంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా లాభపడతారు. భూ గృహాది యోగాలు సిద్ధిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య యత్నాలు కొనసాగుతాయి. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నలుగురిలో పేరు పొందుతారు. దుర్గాదేవిని స్మరిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.